తాజాగా యాపిల్ తన తైవనీస్ సప్లయర్ అయిన విస్ట్రాన్ నుంచి ఫ్రెష్ ఆర్డర్స్ను ఆపేసింది. సో ఇది విస్ట్రాన్ సప్లైస్ పైన ప్రభావం చూపుతుంది. అయితే దీనికి ప్రధానమైన కారణం మీకు గుర్తుండి ఉంటుంది, కొద్ది రోజుల క్రితం కర్ణాటకలోని కోలార్ వద్ద ఉన్న యాపిల్ ఐఫోన్ తయారీ యూనిట్లో జరిగినటువంటి లేబర్ అన్రెస్ట్. పెద్ద ఎత్తున కార్మికులు వెళ్ళి కంపెనీ పైన దాడి జరిపారు. ఇందులో 437 కోట్లు 438 క్రోర్స్ 437 క్రోర్స్ నష్టం వాటిల్లిందని మొదట్లో విస్ట్రాన్ ప్రకటించింది. తర్వాత యాపిల్ దాన్ని 26 to 52 క్రోర్స్ మధ్యలో ఉంటుందని సవరించింది కూడా. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండస్ట్రియల్ అన్రెస్ట్గా పిలుస్తారు. మనకు అంతకుముందు మారుతిలో కార్మికులు నిరసనల మధ్య ఒక హెచ్ఆర్ మేనేజర్ని చంపేసినటువంటి ఉదాహరణ చూశాం. సో సహజంగానే ఇది ప్రపంచవ్యాపితంగా చర్చ వచ్చింది. ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులపైన ఒక పెద్ద డిబేట్ కారణమైంది. సో ఇందులో అనేక క్వశ్చన్స్, ఎవరు ఎక్కడ తప్పు. సహజంగా హింసాకాండను ఎవరైనా అంగీకరించము. అది కార్మికులు జరిపినా కూడా లేబర్ అన్రెస్ట్, అందులో కూడా వయలెన్స్ చాలా ప్రమాదకరం. ఎందుకంటే కార్మిక వర్గం కూడా అర్థం చేసుకోవాల్సింది, సమస్యలు పరిష్కరించుకోవాలి సంప్రదింపుల ద్వారా, నిరసనల ద్వారా. కానీ వయలెన్స్ ఎప్పుడు సొల్యూషన్ కాదు. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ దేశంలోకి రాదు, పెట్టుబడులు పెట్టేవారు పెట్టరు, దానివల్ల వచ్చే ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటాయి. అందువల్ల ఇవాళ కంపెనీలు లేకుండా లేబర్కు ఎంప్లాయ్మెంట్ ఉండదు, లేబర్ లేకుండా కంపెనీలకు ప్రొడక్షన్ ఉండదు. ఈ రెండు ఇద్దరూ గుర్తించాలి. సో ఎలాగైనా లేబర్తో పని చేయించుకొని లాభాలు సంపాదించుకుంటే సరిపోతుందని కంపెనీ అనుకోకూడదు. కంపెనీలను మేము ర్యాన్సమ్ చేసి కంపెనీలను ఇబ్బందుల్లో పెట్టైనా మేమే విజయం సాధిస్తామని లేబర్ అనుకోకూడదు. సో ఈ రెండు కూడా చాలా ప్రమాదకరం. రియల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ క్లైమేట్ ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ అనేది ఉండాలి. ఈ బ్యాలెన్స్ తప్పినప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత అవసరమో లేబర్ స్టాండర్డ్స్ అంతే అవసరం. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ద నీడ్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ నీడ్ టు ఎన్ఫోర్స్ లేబర్ స్టాండర్డ్స్. సో ఇండియన్ ఎకానమీలో మనం ఒకప్పుడు లేబర్ స్టాండర్డ్స్ గురించే మాట్లాడి ప్రీ లిబరలైజేషన్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ గురించి పూర్తిగా పట్టించుకోలేదు. దాంతో మైండ్లెస్ మిలిటెన్సీ ట్రేడ్ యూనియన్ మూమెంట్లో పెరిగి, మైండ్లెస్ ట్రేడ్ యూనియనిజం కూడా పెరిగి, ఇండస్ట్రియల్ క్లైమేట్ బాగా దెబ్బతిని, ఇన్వెస్ట్మెంట్ రాక, ఎకానమీ డెవలప్ కాని సందర్భం మనం ప్రీ లిబరలైజేషన్ పీరియడ్లో చూసాం. పోస్ట్ లిబరలైజేషన్కి వచ్చే వరకు లేబర్ స్టాండర్డ్స్ను పక్కకు పెడుతున్నాం, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు పెట్టుబడులను ఆకర్షించాలి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి అనే క్రమంలో ఇవాళ కార్మికుల హక్కుల్ని పూర్తిగా కాలరాస్తున్నారు. ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్లో లేబర్ లాస్ను సవరించారు. ఎంత ఘోరంగా సవరించారంటే యాజమాన్యాలకు వాష్రూమ్ ఫెసిలిటీ కల్పించడం, కార్మికులకు వాష్రూమ్ ఫెసిలిటీ కల్పించడం కూడా కంపల్సరీ కాదు, లైటింగ్ కూడా కంపల్సరీ కాదు, శానిటేషన్ కంపల్సరీ కాదు, డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్ కూడా కంపల్సరీ కాదు. సో ఈ స్థాయిలో లేబర్ లాస్ను సడలించారు. ఇలా లేబర్ స్టాండర్డ్స్ను పట్టించుకోకుండా పూర్తిగా కేవలం ఇన్వెస్ట్మెంట్ పైనే ఎంఫసైజ్ చేస్తే ఏం జరుగుతుందో కర్ణాటక యాపిల్ విస్ట్రాన్ యూనిట్లో జరిగిన సంఘటన ఒక ఉదాహరణ. అందువల్ల పోస్ట్ లిబరలైజేషన్లో ఇన్వెస్ట్మెంట్ వైపు ఆలోచించాం, ప్రీ లిబరలైజేషన్లో ఇన్వెస్ట్మెంట్ రానివ్వలేదు. ఈ రెండు ప్రమాదకరం. రెండింటి మధ్య బ్యాలెన్స్ జరగాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, మీరు గ్లోబల్ స్టాండర్డ్స్ కూడా తీసుకున్నా, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్సో లింక్డ్ టు ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్, సోషల్ స్టాండర్డ్స్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్. పెట్టుబడులు ఈ దేశంలోకి రావాలి, అనుమానమే లేదు. పెట్టుబడులకు అడ్డంకులుగా పారిశ్రామిక అశాంతి ఉండకూడదు. ఇండస్ట్రియల్ అన్రెస్ట్ షుడ్ నాట్ ఇంపీడ్ ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కానీ అదే సమయంలో మేము పర్యావరణాన్ని పట్టించుకోము, సోషల్ స్టాండర్డ్స్ను పట్టించుకోము, కార్పొరేట్ గవర్నెన్స్ను పట్టించుకోము అనే స్థాయికి వెళ్తే విస్ట్రాన్లే దేశంలో ప్రత్యక్షమవుతాయి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక అందమైన యాపిల్ ఐఫోన్ వాడే వినియోగదారులు ఒక్క సెకండ్ ఆలోచించాలి, దీన్ని తయారు చేస్తున్న వారి కష్టాలు ఏంటి అని. ఇప్పుడు ఆఖరికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేమో
యాపిల్కు ఎక్కడ వెళ్ళిపోతుందో, యాపిల్ ఎక్కడ ఫీల్ అవుతుందో, ఫారిన్ ఇన్వెస్టర్ ఎక్కడ ఫీల్ అవుతాడో అని చెప్పి పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యి కార్మికుల 160 మందిని అరెస్ట్ చేశారు. ఓకే, అంతవరకు హింసకు పాల్పడిన వారిని ఎవరినైనా అరెస్ట్ చేయాలి. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రిపీటెడ్గా అష్యూరెన్స్ ఇచ్చాయి, ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్, ఇట్లాంటివి జరగకుండా చూస్తాం, ప్రపంచ పెట్టుబడిదారులారా మీరు బాధపడకండి అని స్టేట్మెంట్లు ఇచ్చారు, నానా అడవుట్ చేశారు. కానీ ఆఖరికి యాపిల్ యూనిట్ మన ప్రభుత్వాల కన్నా ఒక రకంగా కార్మికులకు అనుకూలంగా రియాక్ట్ అయ్యి యాపిల్ కంపెనీ ఏం చెప్పిందంటే, ఖచ్చితంగా ఈ కంపెనీలు విస్ట్రాన్ ఇండియా యూనిట్లో కార్మికులను సరిగా చూడలేదు, ఇది ఆ పొరపాటు జరిగింది అని అంగీకరించి ఇండియన్ ఆపరేషన్స్ చూస్తున్న టాప్ అఫీషియల్ని యాపిల్ సస్పెండ్ చేసింది. మీరు చూడండి, యాపిల్ ఒప్పుకున్నది. సస్పెండ్ చేయడమే కాదు, ఇవాళ విస్ట్రాన్ నుంచి ఆర్డర్స్ను కూడా ఆపేసింది, ఫ్రెష్ ఆర్డర్స్ను కూడా మేము ఇక తీసుకోమని. సో ఎందుకంటే మీ ఇలాంటి పరిణామాలు ఇక ముందు జరగద్దని. అందువల్ల ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఒకటి, మన ప్రభుత్వాలు కూడా రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయడము ముఖ్యము, లేబర్ స్టాండర్డ్స్ను ముఖ్యము. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తప్పితే జరిగేది ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. ఇప్పుడు కర్ణాటక యాపిల్ యూనిట్లో జరిగింది అదే. 12 గంటల పాటు వారంలో 6 రోజులు పనిచేయించుకున్నారు. మరి ఇది ప్రపంచంలో ఎక్కడ నొప్పుకుంటారా? ఇందులో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులు పనిచేశారు. అసలు దాంతో జరిగింది ఏంటంటే, యాపిల్ విస్ట్రాన్కి ఇస్తే, విస్ట్రాన్ మరొకరికి కాంట్రాక్టర్కి ఇస్తే, ఆ కాంట్రాక్టర్ వీళ్ళ వేతనాలు ఇవ్వాలి. దీనివల్ల జరిగింది ఏంటంటే, యాపిల్ ఇచ్చే వేజెస్ ఆ కామన్ వర్కర్కు రావడం లేదు. అందువల్ల ఈ రకమైన ఇండస్ట్రియల్ ఈకో సిస్టమ్ వల్ల ప్రమాదకరం. ఇప్పుడు మారుతి అనుభవం తర్వాత మారుతి వారు ఇలా కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా నేరుగా కంపెనీని ఉద్యోగులుగా పెట్టుకుంటోంది. ఎందుకంటే అలా పెట్టుకున్నప్పుడు కంపెనీకి ఉద్యోగులకు మధ్య ఒక లాయాలిటీ, ఒక బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, యాపిల్ విస్ట్రాన్ సప్లై కాంట్రాక్ట్ ఇస్తుంది, విస్ట్రాన్ కాంట్రాక్టర్లను పెట్టుకొని మ్యాన్ పవర్ కాంట్రాక్టర్లను పెట్టుకొని పని చేయించుతుంది. దీంతో సమస్యలు కంపెనీ యాజమాన్యాల దాకా పోక ఈ పరిణామాలు, ఈ రకమైనటువంటి దుస్సంఘటనలకు కారణమైంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మన ప్రభుత్వ కార్మిక శాఖ ఏం చేసింది. డెఫినెట్గా ఈ వాయిలెన్స్కు ముందు అనేక సార్లు లేబర్ కమిషనర్లకు రిప్రజెంటేషన్లు ఇచ్చారు. మా పరిస్థితులు హారిబుల్గా ఉన్నాయి, మాకు ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ బాగలేదు, వారంలో 6 రోజులు 12 గంటల పాటు పని చేయించుకుంటున్నారు, మాకు వేతనాలు చాలా నెలలుగా పెండింగ్లు ఉన్నాయి, ఇవన్నీ అనేకసార్లు రిప్రజెంటేషన్ చేశారు. ఎవరు పట్టించుకోలేదు. అటు అక్కడ కాంట్రాక్టర్లు పట్టించుకోలేదు, ఇటు ప్రభుత్వము పట్టించుకోలేదు. ఇలా జరుగుతున్నదా అనే విషయాన్ని మానిటర్ యాపిల్ చేయలేదు. ఫైనల్గా రిజల్ట్ ఏంటి? ఇవాళ ఒక వర్స్ట్ ఇండస్ట్రియల్ అండర్స్ట్ ఈవెంట్ జరగటానికి కారణమే. అందువల్ల యాపిల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కార్పొరేట్ ప్రాఫిట్స్ ఉంటే సరిపోదు, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ కూడా ఉండాలి, కార్పొరేట్ ఇన్నోవేషన్ ఉంటే సరిపోదు, ఒక సోషల్ స్టాండర్డ్స్ని కూడా మెయింటైన్ చేయాలి. కార్పొరేట్ రంగం ఒక మంచి స్థితిగతులు, ఒక కార్మిక్ లేబర్ స్టాండర్డ్స్కి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఇలా యాపిల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వండర్ఫుల్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. వై కాంట్ ఇట్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంప్రూవింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ వర్కింగ్ కండిషన్స్ ఫర్ ద లేబర్? కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడంలో కూడా టెక్నాలజీలో చూపెట్టిన ఇన్నోవేషన్ యాపిల్ ఎందుకు చూపెట్టదు? అలాగే మన ప్రభుత్వాలు ఇన్వెస్ట్మెంట్ గ్లామర్ మీద పడి మన ప్రజలు, మన కార్మికులు ఎంత దారుణంగా బతికినా పర్వాలేదు, మాకు ఇన్వెస్టర్లు ముఖ్యం అనే వైఖరి మన ప్రభుత్వాలకు కూడా వదులుకోవాలి. చైనా నుంచి యాపిల్ వస్తుంది కదా, మనం హాయిగా ఆహ్వానించుకుందామంటే ఇక్కడ ఇండియాలో కండిషన్స్ ఎలా ఉన్నా మంచిదే అనుకుంటే అది కూడా పొరపాటు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక లిబరలైజేషన్ జరుగుతున్న సమయంలో లిబరలైజేషన్ షుడ్ బి అకంపెనీడ్ బై బెటర్ లివింగ్ కండిషన్స్ ఆఫ్ ద వర్కర్స్. అందువల్ల ఈ స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ద నీడ్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ నీడ్ టు ఎన్ఫోర్స్ లేబర్ స్టాండర్డ్స్. ఇది మనకు విస్ట్రాన్ యూనిట్ లో జరిగినటువంటి ఇండస్ట్రియల్ ఈవెంట్ అండ్రెస్ట్ మనకు నేర్పుతున్నటువంటి గుణపాఠాలు. ఇట్స్ గుడ్ దట్ యాపిల్ హెస్ రియాక్టెడ్. యాపిల్ రియాక్ట్ అయింది, విస్ట్రాన్ సప్లయర్స్ నుంచి ఆర్డర్స్ ఆపేసింది, మీరు పరిస్థితులు మార్చాల్సిందే. మీరు ఇవాళ యాపిల్ ఒప్పుకుంది కూడా. ఇలా యాపిల్ అంగీకరించింది ఏంటంటే, మా దృష్టికి కూడా వచ్చింది, అక్కడ వర్కర్స్కు చాలా కాలంగా డ్యూస్ ఉన్నాయి, శాలరీస్ ఇవ్వలేదు అని కూడా ఇవాళ యాపిల్ అంగీకరించింది. అందువల్ల లేబర్ అండ్రెస్ట్కు కారణమైనటువంటి పరిస్థితుల్ని యాపిల్ కూడా అంగీకరించింది.
అన్ఫార్చునేట్లీ యాపిల్ అప్రిషియేట్ చేసిన మన కార్మిక శాఖలు అప్రిషియేట్ చేసి కార్మికుల తరఫున యాజమాన్యాలతో నెగోషియేట్ చేసేటువంటి బాధ్యత నుంచి తప్పించుకోవడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయి. ఇలాంటి దుర్ఘటనలు నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద వర్కర్స్, నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్, నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఎకానమీ ఆల్సో. ఇలాంటి సంఘటనలు జరిగితే కార్మికులకు నష్టము, పెట్టుబడి పెట్టేవారికి నష్టము, మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టం. ఎందుకంటే ఇవాళ చైనా నుంచి అనేక కంపెనీలు ఇవాళ చైనా నుంచి వెళ్ళిపోయటానికి సిద్ధపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇండియా ఆకర్షించాల్సిందే, ఖచ్చితంగా ఆ పెట్టుబడులను ఆకర్షించాల్సిందే. కానీ ఆ పెట్టుబడులను ఆకర్షించటానికి మన పేద కార్మికుల్ని ఎరగా చూపకండి. పెట్టుబడులు ఆకర్షించటానికి మేము కార్మికుల జీవన ప్రమాణాలు ఏమైనా తగలబెడతాం, మేము తాకట్టు పెడతాం అనే వైఖరి తీసుకుంటే ఇలాంటి ప్రమాదకరమైన ఇన్సిడెంట్ జరుగుతాయి అనే దానికి ఇదొక ఉదాహరణ. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్. ఇన్సిడెంట్ నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించను. కానీ ఇవాళ యాపిల్ కూడా అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. నిజమే, వర్కింగ్ కండిషన్స్ బాగా లేకుండే, చాలా కాలంగా వేతనాలు ఇవ్వడం లేదు, ఈ తప్పులు జరిగినాయని చెప్పి ఇవాళ వాళ్ళ అఫీషియల్ సస్పెండ్ చేశారు. ఆ స్థాయికి రాకముందే ఇండియన్ గవర్నమెంట్ కనుక రియాక్ట్ అయి ఉంటే, కర్ణాటక గవర్నమెంట్ కనుక రియాక్ట్ అయి ఉంటే బహుశా వీ వుడ్ అవాయిడెడ్ దిస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ బిటర్ ఎక్స్పీరియన్సెస్.